బ్రేకింగ్ న్యూస్. తన తండ్రికి లేఖ రాసిన నాటి నుంచి ఎమ్మెల్సీ కవిత భవిష్యత్ కార్యాచరణపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కొత్త పార్టీ పెడుతున్నారా లేదా జాగృతిని పటిష్టపరిచి ఆ వేదిక ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నారా లేదా వేరే పార్టీలో చేరిపోనున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టొచ్చని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఇక కవిత తన తండ్రికి రాసిన లేఖలో సామాజిక తెలంగాణ అంశాన్ని పేర్కొనడంతో సామాజిక తెలంగాణ ఎజెండాగా కొత్త పార్టీ పెట్టొచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలను ఇప్పటివరకు కవిత అధికారికంగా ఖండించుకోపోవడంతో కవిత కొత్త పార్టీ పెడుతున్నారనే అభిప్రాయానికి బలం చేకూరుతుంది. మరోవైపు కవిత గత 2 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జాగృతి విస్తరణపై కూడా ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. సామాజిక తెలంగాణ ధ్యేయంగా జాగృతి కార్యక్రమాలకు ప్లానింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. కవిత కాంగ్రెస్ తో సంప్రదింపులు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఫేక్ న్యూస్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.